ఏదైనా కారణం చేత రైతు మరణిస్తే ఆయా కుటుంబ సభ్యులకు రైతు బీమా పథకాన్ని అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. 5 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ఈ యొక్క పథకాన్ని అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈసారి ఆగస్టు 13వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పింది. అంటే కొత్తగా ఎవరికైతే పట్టా పాస్బుక్ వస్తుందో వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు గతంలో ఈ పథకానికి అప్లై చేసుకున్న వారికి, గతంలో అప్లై చేసుకున్నా కానీ ఈ పథకంలో అవకాశం లేని వారికి అయితే మాత్రం ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా వ్యవసాయ శాఖ చెప్తుంది. అయితే ఇప్పటికే ఈ పథకం ఆల్రెడీ వస్తున్న వారికి, గతంలో అప్లై చేసుకుంటే సబ్మిట్ అయిన వారికి మాత్రం ఇక మరోసారి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. మరికొద్ది గంటలు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. ఆగస్టు 13వ తారీఖు వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికే రైతు బీమా అయితే మాత్రం వర్తించే అవకాశం ఉంది. త్వరగా ఎవరిని కాంటాక్ట్ కావాలంటే మాత్రం స్థానికంగా ఉంటున్న వ్యవసాయ విస్తరణ శాఖ అధికారికి అయితే మాత్రం కలిసి మీ యొక్క దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. త్వరగా చేసుకోవాలి, త్వరగా అప్లై చేసుకోవాలని మాత్రం ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇందులో భాగంగా ఇటు రైతుల నుండి మాత్రం పెద్ద ఎత్తున వినతులు అయితే వస్తున్నాయి. 13వ తారీఖు అంటే మాత్రం మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఇటు అధికారులు అందుబాటులో ఉండట్లేరు, అలాగే వ్యవసాయ పనుల కారణంగా అప్లికేషన్కు సమస్య అవుతుంది. దయచేసి గడువు పెంచాలని అయితే రైతులైతే కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా వినతి కూడా ఇచ్చింది. ఈ పెంచుతుందో లేదో, గడువు ఉంటుందో లేదో తెలియదు, కానీ పెద్ద ఎత్తున మాత్రం డిమాండ్ అయితే వస్తుంది. త్వరగా ఒకవేళ పెంచకపోతే మాత్రం చాలామంది అయితే మాత్రం ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ విస్తరణ అధికారికి, ఏఈఓకి తొందరగా మీరు అప్లై చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే రైతు బీమాలో భాగంగా ఎల్ఐసి సంస్థకు ప్రభుత్వమే రైతుల పేరు మీద ప్రీమియం కూడా చెల్లిస్తుంది. ఇక లెక్కల ప్రకారం చూస్తే మాత్రం సుమారు 76 లక్షల మందికి పైగా పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి సుమారు 40 లక్షల పైగా కొత్త దరఖాస్తులు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఇలా రకరకాలుగా అర్హతలు కూడా అనర్హతలు కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. జూన్ 5 వరకు అయితే మాత్రం ఎవరికైతే కొత్తగా పాస్బుక్ వస్తుందో వారికి మాత్రమే అర్హత ఉన్నట్టయితే చెప్పింది. అలాగే గతంలో ఇంతకుముందే చెప్పినట్టు గతంలో చేరని వారు ఈసారి అయితే చేరే అవకాశం ఉంది. గతంలో ఆల్రెడీ ఉన్నవారైతే మాత్రం ఈసారి అవకాశం లేదు. ఇక వయసు నిబంధన కనుక చూస్తే మాత్రం 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 లోపు ఎవరికైతే 18 ఏళ్ళ పై నుండి 59 ఏళ్ళ వరకు అయితే మాత్రం, అంటే ఈ వయసు ఉన్న రైతులైతే మాత్రం అర్హులు అంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే 18 ఏళ్ళు నిండిన వారికి అయితే మాత్రం రైతు బీమా అప్లై చేసుకోవచ్చు. 59 ఏళ్ళ లోపు వరకు మాత్రం ఈ పథకానికి మాత్రం అర్హతగా వయసునైతే మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఇక ఏమేం కావాలంటే మాత్రం ఇప్పటికే రైతు పాస్బుక్ అయితే అవసరం ఉంటుంది. ఆ పాస్బుక్ జిరాక్సు, దాంతోపాటు ఆధార్ కార్డ్ జిరాక్సు, దాంతోపాటు నామినీ ఆధార్ కూడా అవసరమే ఉంటుంది. ఎవరైతే ఒకవేళ నేను చనిపోతే నా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ నామినీకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ పూర్తి వివరాలు కూడా మీకు స్థానిక అధికారి కూడా చెప్తారు. తప్పకుండా మాత్రం పట్టా పాస్బుక్ అయితే మాత్రం రైతు పేరు మీద ఉండాలి. అది కూడా జూన్ 5 లోపు ఉన్న వారికి అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం అవకాశాన్ని కల్పిస్తుంది. 1 ఎకరం నుండి ఎన్ని వందల ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళు అర్హులే. కానీ 5 లక్షల ఆర్థిక సాయాన్ని మాత్రం 10 రోజుల్లో అందజేయడానికి ఈ పథకాన్ని అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలంటే మాత్రం అంటే మాత్రం ఏఈఓ దగ్గర అయితే అప్లై చేసుకోవాలి. తొందరగా కొన్ని గంటలు, అంటే 13వ తారీఖు అంటే 14వ తారీఖు నుండి కొత్తగా ఈ పథకం అనేది మళ్ళీ ఫ్రెష్గా అమల్లోకి వస్తుంది. ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దరఖాస్తులను అప్లోడ్ చేయడానికి 13వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు ఒక దరఖాస్తు ఫారం ఇస్తారు. ఆ దరఖాస్తు ఫారాన్ని దాంట్లో డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ అయితే మాత్రం జిరాక్స్ ఉంటుంది. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఆధార్ జిరాక్స్, నామినీ ఆధార్ జిరాక్స్, ఈ 4 అంశాలను అయితే మాత్రం 4 సంబంధించిన పత్రాలు అయితే మాత్రం అప్లై చేస్తే మాత్రం అవకాశం ఉంటుంది. ఇలా మొత్తానికి 13వ తారీఖు లాస్ట్ డేట్. వయసు నిబంధన కూడా 19 నుండి 59 వరకు వయసు నిబంధన ఇచ్చారు. తొందరగా అప్లై చేసుకుంటే మాత్రం ఇటు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఏ కారణం వల్లనైనా ఒక వ్యక్తి ఆ సంబంధిత రైతు మరణిస్తే మాత్రం ఆయా కుటుంబ సభ్యులకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని నామినీ సొంత బ్యాంకు అకౌంట్లోకే డైరెక్ట్గా నేరుగా డబ్బులు వేసేలాగైతే మాత్రం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ఉద్దేశం అయితే పెద్ద ఎత్తున మాత్రం డిమాండ్ అయితే వస్తుంది. దయచేసి మాకు సమయం సరిపోదు, ఇప్పుడున్న
పరిస్థితుల్లో అధికారులు అందుబాటులో ఉండట్లేరు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయ పనుల కారణంగా, టెక్నికల్ కారణంగా, సమాచార లోపం కారణంగా కూడా మాకు తెలియట్లేదు. దయచేసి గడువు పెంచాలనే డిమాండ్ వస్తుంది. మరి పెంచుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. పెంచితే మాత్రం మరికొంతమంది రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పించే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్టయితుంది. మరి చూడాలి వ్యవసాయ శాఖ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఎటకేలకైతే మాత్రం రైతు బీమా విషయంలో ఇక కీలక అప్డేట్ అయితే చెప్పింది. ఆగస్టు 13 లోపు అప్లై చేసుకుంటే మాత్రం రైతు బీమా వర్తిస్తుంది అనేది మాత్రం ప్రభుత్వం అయితే ఘంటాపథంగా అయితే చెప్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆగస్టు 13 లోపే రైతు బీమా అప్లై చేసుకునే ఒక ప్రభుత్వం చెప్తున్న నిబంధనల ప్రకారం మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అలాగే రైతు బీమా విషయంలో ఇంకేమైనా మార్పు చేర్పులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అలాగే బీమా విషయంలో ప్రభుత్వ తీరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.